ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. పేద విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలని, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు గ్లోబల్ స్టేజ్కి ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అవగతమే. అమ్మఒడితో ఆర్థిక సహాయం అందించిన, నాడు నేడుతో భవనాలు స్కూల్స్ బాగు చేసిన, గోరుముద్దతో ఆకలి తీర్చిన, ఐఎఫ్ఈ ప్యానల్స్ ఇచ్చిన, స్మార్ట్ టీవీలు అందించిన, 8వ తరగతి విద్యార్థుల నుంచి ట్యాబ్స్ సదుపాయం కల్పించిన, ప్రపంచ ప్రామాణిక ప్రాంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జాతులకు చెందినటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి వైనాన్ని భారతదేశమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారని మీ అందరికీ అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 73,000 కోట్ల రూపాయలు వెచ్చించి విద్యారంగంలో ప్రపంచ స్థాయి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తే పెత్తందారీ వర్గాలైనటువంటి వ్యక్తులకు, పెత్తందారీ వర్గాల దగ్గర ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి, వారి దగ్గర పాలేరుతనం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కడుపు మండిపోయింది. 73,000 కోట్ల రూపాయలు బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పిల్లలకి అందజేయాలా? ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తాం, కేజీ టు పీజీ విద్యని రివ్యూ చేస్తాం, నాడు నేడు పథకాన్ని ఆపేస్తాం, విద్యా దీవెన, వసతి దీవెన, ట్యాబ్స్, స్మార్ట్ టీవీస్, ఐఎఫ్ఈ ప్యానల్స్ ఇవన్నీ రద్దు చేస్తామని నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ధర్మవరంలో అమిత్ షా గారు ఓ బహిరంగ సభలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మేము వ్యతిరేకం అనేటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రజలందరూ గమనించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా కూటమి నాయకుల్ని నేను ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నారా లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో చదువు కొనలేదా అని అడుగుతున్నావు. చదువుకునేటువంటి శక్తి సామర్థ్య పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్కి కానీ లేదు కాబట్టి, లోకేష్ నువ్వు చదువు కొనుక్కోలేదా అని అడుగుతున్నావు. పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా, 1984లో పవన్ కళ్యాణ్ 10వ తరగతి చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? నెల్లూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాడు. అంటే 40 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆయన్ని చదివించారు. సరే, ఆయనకి చదువు అవ్వలేదు, గాలికి తిరిగాడు, గాలికి పోయాడు, అది వేరే విషయం. ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన పడినటువంటి సమస్యలు అవన్నీ వేరే విషయం. అయ్యా పవన్ కళ్యాణ్, నీ తల్లిదండ్రులు 40 ఏళ్ల క్రితం 84లో నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలనేటువంటి ఆలోచన చేశారే, ఇప్పుడు 2024లో బడుగు బలహీన వర్గాల జాతులు, దళితులు, బీసీలు, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి అని కోరుకోవడంలో తప్పే ఉంది? రామోజీరావు గారు, నీ కొడుకులు, మీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు కదా. రాధాకృష్ణ, మీ కుమారుడు, మీ కుమార్తె ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు కదా. మీరందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని గ్లోబల్ టెక్నాలజీస్ని వారసత్వంగా తీసుకొని ప్రపంచీకరణించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు మీ బిడ్డలకి, మీ మనవళ్ళకి, మీ మనవరాళ్ళకి అందించారే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియనటువంటి మాలాంటి బీసీలకు, మాలాంటి యాదవులకు, మాలాంటి బడుగు బలహీన వర్గాల జాతులకు 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మా జీవితంలో వెలుగు రావాలని, మా భవిష్యత్తు బంగారుమయం అవ్వాలని మాకు ఐబీ కరిక్యులర్ యాక్టివిటీస్ తీసుకొచ్చి, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చి, ట్యాబ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల జాతుల ఆత్మగౌరవాన్ని ఐక్యరాజ్య సమితి దగ్గర ఎగరవేసి మమ్మల్ని తన సొంత బిడ్డలాగా చూసుకుంటే మీకెందుకు అంత కడుపు మంట అని మీ ఎల్లో మీడియాని, మీ కూటమి ప్రశ్నల్ని మేము అడుగుతున్నాం.
దాంతోపాటు మరొకటువంటి వ్యవహారం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు. 2014 సమయంలో చంద్రబాబు నాయుడు ఇలానే 1,75,00,000 కుటుంబాలకి అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత తన ఇంట్లో ఒక దద్దమ్మైనటువంటి లోకేష్కి ఉద్యోగం ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నిరుద్యోగులకు అవినీతి డబ్బులతో భృతి కల్పించాడు. ఒకసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది 34,108 మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3,97,128. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత చాలా సగర్వంగా చెప్పదలుచుకున్నాము, శాశ్వత ప్రాతిపదికన 2,21,000 ముగ్గురికి ఉద్యోగాలు ఇవ్వజేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 43,923 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాల్లో 3,73,161 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మూడు కలుపుకుంటే 6,38,087 మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించినటువంటి ఘన చరిత్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ రాష్ట్రంలో యువత అందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. దాంతోపాటు ప్రైవేటు రంగంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఉద్యోగాల సృష్టి చేస్తా అని చెప్తాడు. ఒకసారి కేంద్ర వాణిజ్య శాఖ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి దగ్గరటువంటి సమాచారం దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్లలో ప్రైవేటు రంగంలో కల్పించినటువంటి ఉద్యోగాలు 38,000 మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో ఇచ్చినటువంటి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు 6,07,186 ఉద్యోగాలు. ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఈ సంఘటనల్ని ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. దీంతో పాటు ఎల్లో మీడియా ఒక భజన చేస్తుంది, చంద్రబాబు నాయుడు కియా కారు తెచ్చాడు, వేసుకునే జాకీ డ్రాయర్ తీసుకొచ్చాడు అని. చంద్రబాబు నాయుడు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చాడంటే రెండే చెప్తున్నారు, ఒకటి కియా కారు, ఒకటి వేసుకునే జాకీ డ్రాయరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దాని ద్వారా 3,47,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీల గురించి ఒక మాట చెప్తాను వినండి. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, బ్లూ స్టార్, డైకిన్, టీసీఎల్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏటీజీ టైర్స్, అపాచీ, రహేజా ఇనార్బిట్, ఒబిరాయ్, ఆదిత్య బిర్లా, ఐటీసీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట చెప్పాల్సి వస్తుంది. సుమారుగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఒప్పందంలో కానీ తర్వాత దావోస్లో జరిగినటువంటి ఒప్పందంలో కానీ సుమారుగా 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒప్పందాలు జరిగినాయి. తద్వారా సుమారుగా 5-6 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించి కార్యరూపం దాల్చిని సుమారుగా 6 లక్షల మందికి ఉపాధి కల్పన అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, అభివృద్ధి కాంక్షకులు అందరూ ఆలోచించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, 2019 ఎన్నికల సమయంలో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పోలింగ్ బూత్లో ఓటు వేసి ఉండుంటారు. ఈరోజు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి మళ్ళా బడి దగ్గరికి వెళ్తున్నారు. మీ అందరికీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో 5 ఏళ్ల క్రితం మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వ బడి ఎలా ఉంది, ప్రభుత్వ రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఆ బెంచులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు ప్రభుత్వ బడుల భవనాలు మారినాయి, రంగులు మారాయి, టీచింగ్ ప్యాటర్న్ మారింది, విద్యార్థులకు మంచి బెంచులు వచ్చాయి, మంచి గ్రీన్ చాక్ బోర్డ్స్ వచ్చాయి, ఐఎఫ్ఈ ప్యానల్స్ వచ్చినాయి, ఐబీ కరికులర్ వచ్చింది, సిబిఎస్ఈ కరికులర్ వచ్చింది, టోఫెల్ విద్యా ప్రమాణాలు వచ్చినాయి.
ప్రభుత్వ బడి ఒక గుడిలాగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి ఆ బడిని ఒక విద్యా విప్లవాలకు సంబంధించిన సరస్వతి గుడిగా మార్చాలని ఒక పెద్ద విప్లవానికి నాంది పలికాడు. 2019 ఎన్నికలప్పుడు బడి ఎలా ఉందనేది మీరు ఓటు వేశారో, 2024 పోలింగ్ బూత్కి వెళ్ళిన సమయంలో ఆ బడి ఎలా మారిందో చూసి మా విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, గోరు ముద్ద ఇవన్నీ గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాల్లో 175 స్థానాలని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.